ఇప్పుడు అలాంటి వాదనలేమీ చేయకుండానే ఆయనలో ఏ దోషం లేదు, ఆయన నిర్దోషి, మరి ఎందుకు సిలువ వేయబడ్డారండి అనేది, మనము దోషులము కాబట్టి మన దోషము నుండి మనల్ని విడిపించుట కొరకు ఆయన ఆ విధమైన బాధలు గుండా వెళ్ళటం జరిగింది. ఆయన దిగంబరిగా కూడా ఉన్నారు, దిగంబరిగా చేయబడ్డాడు. ఆయన సైనికులు ఆయన బట్టలు తీసివేసిరి అని చదువుతాం మనం. కాబట్టి ఏంటి, ఎవరికిది? మహాదేవుడు, ఈ సర్వ భూమండలానికి కలగజేసిన వాడు, మానవాళిని సృష్టించినటువంటి వానికి ఏం జరిగిందంటే ఘోరమైన అవమానం జరిగింది. తర్వాత ఘోరమైన శిక్ష ఆయన భరించారు సిలువలో. ఆయన రక్తమంతా అణువణువున కూడా లేకుండా, ఒక్క అణువున కూడా రక్తం లేకుండా మొత్తములో శరీరంలో ఉన్న రక్తం అంతా మన కోసం కార్చబడ్డది. అంతగా ఆయన సిలువలో మన కొరకు వేలాడాడు. అయినప్పటికీ ఆయనలో ఏ దోషం లేదు.